Yeah, hi, hello guys. Good morning. Mm, I'm not a SEBI registered analyst, so అందరూ గుర్తుపెట్టుకోండి. నేను SEBI రిజిస్టర్డ్ అనలిస్ట్ అయితే కాదు. నెక్స్ట్ నేను ఏదైతే చెప్తున్నానో అవి మిమ్మల్ని ట్రేడ్ చేయమని కాదు, జస్ట్ నా వ్యూని పోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కమింగ్ టు అవర్ అనాలిసిస్. మొన్న 24న 23rd చెప్పిన వీడియోలో ఏంటంటే మార్కెట్ స్ట్రాంగ్ బేరిష్ అని చెప్పుకోము. మనం స్ట్రాంగ్ బేరిష్ చెప్పిన ప్రతిసారి కూడా గ్యాప్ డౌన్స్ అవుతున్నాయి. మీరు బాగా నోటీస్ చేయండి. ఈరోజు చెప్పాం, ఈరోజు గ్యాప్ డౌన్, ఈరోజు చెప్పాం, ఈరోజు గ్యాప్ డౌన్. నెక్స్ట్ ఈ 24th కూడా చెప్పాను, స్ట్రాంగ్ బేరిష్ చూపిస్తుంది యాజ్ పర్ ఆప్షన్ చైన్. సో మనం కొద్దిగా ఐ మీన్ అలర్ట్గా ఉండి ట్రేడ్ చేయమని చెప్పాను. ఇక్కడ ఎక్కడ వచ్చినా సరే మార్కెట్ ఎలా రియాక్ట్ అయితే టోటల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు గుర్తుందా, ఆ రోజు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళాలి అంటే ఇక్కడ ఎక్కడైనా సరే ఏదైనా సరే చేసినప్పుడు ఇది మాత్రం ఫ్రీ జోన్, రిమైనింగ్ ఎక్కడేం చేసినా సరే అప్ సైడ్కి వెళ్ళాలి అని చెప్పాను. ఎలా వెళ్ళాలి అనేది కూడా చెప్పాను. జస్ట్ మార్కెట్ కింద నుండి వచ్చి ఇలా ఒక స్వింగ్ వేసి అగైన్ ఇంకొక స్వింగ్ వేసి అప్పుడు మాత్రం బ్రేక్ చేసి వెళ్తుంది అని చెప్పాను నేను. ఇది 15 minutesలో ఉంది, 5 minutesలో పెడతాను. ఒకసారి వెరిఫై చేస్తాను. మార్కెట్ ఏం చెప్పాం, కింద నుంచి రావాలి, ఒక స్వింగ్ చేయాలి, అగైన్ చిన్న డౌన్ చేయాలి, మళ్ళీ ఒక స్వింగ్ చేసి ఎప్పుడైతే మనకి హైని బ్రేక్ చేస్తూ సెకండ్ స్వింగ్ హైని అప్పుడు మార్కెట్ వెళ్తుంది అని ఇలా వెళ్ళింది మార్కెట్. ఓకే, సో గైస్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నా అనాలిసిస్. సో మీకు నచ్చితే లైక్ చేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు టుమారో అనాలిసిస్కి వచ్చే ముందర మీకు ఒక చిన్న చెప్పాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నన్ను ఏం అడిగారంటే, మీరు ఇన్ని డ్రా చేస్తున్నారు కదా, ఎలా అసలు ఏ విధంగా తీసుకోవాలి, ఏదో చిన్నపిల్లల బ్రాడ్ రూల్ ఉన్నట్టుంది అని ఒక కామెంట్ పర్సనల్గా చెప్పారనమాట. ఓకే, అంటే ఇప్పుడు మార్కెట్ ఏం బిహేవ్ చేస్తుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అని నేను చెప్తున్నా, బట్ నేను చెప్పిందే జరగడం లేదు కదా. మొన్న మార్కెట్ బేరిషే ఉంటుంది అని చెప్పాను. ఎస్, బేరిషే ఉంది, కానీ ఏం జరిగింది, ఇమీడియట్ ఫస్ట్ క్యాండిల్లోనే ఆల్మోస్ట్ ఎంత 70, 870, 750 అంటే 120 points గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇది సారీ ఇంకా ఇంకా ఎక్కువే ఓపెనింగ్ ఇది కదా, 660, 780 అంటే 200 points గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒక 100 pointsని గెయిన్ చేసింది ఇది. అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుంది, మనం బేరిష్ అన్నప్పుడు ఓపెన్ అయింది, బట్ అది ఎక్కడ మనం ఏదైతే లెవెల్స్ డ్రా చేసుకున్నా దానికంటే కింద ఓపెన్ అయింది. నేను దీనికి కూడా లెవెల్స్ ఇవ్వగలను, కానీ ఇంకా లెవెల్స్ ఇచ్చేస్తే అందరికీ ఏమనిపిస్తుంది అంటే మ్యాక్సిమం నిఫ్టీ ఒకరోజు ట్రేడ్ అయితే ఒక 150 points 200 points మ్యాక్స్, ఈయన ఇవ్వడమే ఎంత ఇచ్చారు, ఇంక ఇది ఎక్కడ ట్రేడ్ అవుతుంది అంటే. ఒక చిన్న లాజిక్ చెప్పాలంటే ఇక్కడ ఇచ్చే కొద్దీ ఏంటంటే మనకి యావరేజెస్ పెరిగిపోతూ ఉంటాయి. అసలు మార్కెట్ ట్రేడ్ అయ్యితే రన్ అయ్యితే ఒక యావరేజ్ బేస్డ్ రన్ అవుతుంది. ఆ యావరేజ్ బేస్డ్ రన్ అయ్యేటప్పుడు నేను ఇంత యావరేజ్ చేసి ఇంకా కిందకి తీసుకొచ్చేస్తున్నాను అంటే మీకు అప్పుడు ఏమనిపిస్తుంది, మార్కెట్ ఇంతవరకు వస్తుందా చేస్తుందా అని డౌట్స్ వస్తూ ఉంటాయి. బట్ వస్తుంది, ఇంత భారీ గ్యాప్ డౌన్లో అయినా భారీ గ్యాప్ అప్లో అయినా సరే మార్కెట్ని మనం ప్రిడిక్ట్ చేయలేము. సో ఈ ప్లేస్లో చేసే అనాలిసిస్ వేరే వస్తుంది. బట్ ఏ అనాలిసిస్ వచ్చినా సరే నేను ఇప్పుడు ఏ అయితే లెవెల్స్ ఇస్తున్నానో ఆ లెవెల్స్ని ఖచ్చితంగా మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది. నిన్న మనం చెప్పాం కదా ఏమని, జస్ట్ ఇలా ఒక 2 స్వింగ్స్ వేసిన తర్వాత ఆ సెకండ్ స్వింగ్ హైని బ్రేక్ చేసినా, లేదంటే 2 స్వింగ్స్ ఈక్వల్గా ఉన్న అది బ్రేక్ చేసుకుని వెళ్తున్నా సరే మార్కెట్ అప్పుడే బుల్లిష్ అని చెప్పాం. యాజ్ ఇట్ ఈజ్ ఇది ఏదైతే ప్లే చేసిందో ఇక్కడ మార్కెట్, అది కూడా చూడండి మన ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ ఆ లెవెల్ని బ్రేక్ చేసి అగైన్ ఒకసారి రీటెస్ట్ చేసిన తర్వాతనే వెళ్ళింది అది. అది ఎక్కడ, ఈ రెడ్ క్యాండిల్ అయితే నెక్స్ట్ ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో ఆ రెడ్ క్యాండిల్ వరకు వెళ్ళింది, బాగా గమనించండి. ఇక్కడ ఈ బ్లూ లైన్ కూడా మనం బ్రేక్ చేసుకొని వెళ్ళింది.
బట్ ఇమీడియట్గా బట్ ఎప్పుడైతే మార్కెట్ ఒక 2 times ఫాల్ అవుతాను అని చూపించి మనల్ని రాంగ్ డైరెక్షన్ తీసుకొచ్చిందో, దెన్ ఇమీడియట్గా ఈ సెకండ్ క్యాండిల్ హై పైన తీసుకున్నా మనకి 2 candles, ఇది ఒక 18 పాయింట్స్, ఇది ఒక 14 పాయింట్స్, సరిపోయింది కదా, 32 పాయింట్స్. అది మార్కెట్ మరలా వెళ్ళి దీన్నే టచ్ చేసింది. ఇక్కడ ఏంటి అంటే నేను ఇది ఫ్రీ స్పేస్ అని చెప్తున్నా. ఈ ఫ్రీ స్పేస్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్లేస్లో ఇది ఫ్రీ స్పేస్. ఈ ప్లేస్లో మార్కెట్ ఎలా ట్రేడ్ అవుతుంది, ఏం చేస్తుంది అని చెప్పడానికి లేదు. నెక్స్ట్ ఇది రేపటి ఫ్రీ స్పేస్. ఈ ఫ్రీ స్పేస్లోని మార్కెట్ ఎటు నుండి ఎటైనా సరే డ్రైవ్ చేయొచ్చు. ఫ్రీ స్పేస్ అనేది ఇదిలో ఈ బ్లూ లైన్ నుండి ఈ బ్లూ లైన్కి. ఓకే, ఇవి టార్గెట్స్ చిన్నవి ఉంటాయి అన్నమాట. అంటే విత్ ఇన్ ఒక 15 minutesలో లేదంటే ఈవెన్ ఒక 5 minutesలో కూడా టార్గెట్ని అచీవ్ చేయడానికి ఉంటుంది. మార్కెట్ ఇప్పుడు బాగోక ఇలా ఉంది తప్ప ఆల్మోస్ట్ ఒక 5 minutesలో కూడా మనకి అచీవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మార్కెట్ డ్రైవ్ అనేది మనం అనుకున్నట్టుగా నడవదు. బట్ మీరు ఎప్పుడైతే ఇది జరుగుతుంది అని బిలీవ్ చేసి దీని మీద దృష్టి పెట్టి మీరు ఒక ప్రాక్టీస్ చేస్తారో, ఫస్ట్ థింగ్ మార్కెట్ని బిలీవ్ చేసినప్పుడు మాత్రమే మనకి అది కనిపిస్తుంది. నెక్స్ట్ ఆ కనిపించిన క్రమంలో మీకు ఆటోమేటిక్గా మార్కెట్ అర్థమైపోతుంది. మీరే ఆ లెవెల్స్ డ్రా చేసుకునే స్టేజ్ కూడా వచ్చేస్తారు. ఏది అంత పెద్ద మ్యాటర్ అయితే కాదు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అది ఫస్ట్ మీరు బిలీవ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం కమింగ్ టు అనాలిసిస్, ఇప్పుడు మనం ఇది ఏదైతే ఒకటి అనుకున్నామో ఖచ్చితంగా ఈ లైన్ నుండి ఈ లైన్కి ఎలా వెళ్ళిందో అది ఈ లైన్ నుండి ఈ లైన్కే వెళ్ళదు. అంటే ఈ లైన్స్ మధ్యలోనే మార్కెట్ ఎందుకు ట్రేడ్ అవుతుంది అంటే ఇది ఒక సెట్ ఆఫ్ పార్ట్ అనమాట. అంటే ఈ బ్లూ లైన్స్ రెండు ఒక సెట్ ఆఫ్ పార్ట్, ఈ బ్లూ లైన్స్ రెండు ఒక సెట్ ఆఫ్ పార్ట్, ఈ రెడ్ లైన్ నుంచి ఈ రెడ్ లైన్కి ఒక సెట్ ఆఫ్ పార్ట్, నెక్స్ట్ ఇక్కడ ఈ రెడ్ లైన్ నుంచి ఈ రెడ్ లైన్కి ఒక సెట్ ఆఫ్ పార్ట్. ఓకే, నెక్స్ట్ ఈ రెడ్ లైన్ నుండి ఈ రెడ్ లైన్ సెట్ ఆఫ్ పార్ట్ అనమాట. ఈ పార్ట్స్ అన్ని ఎందుకు చెప్తున్నాను అంటే మార్కెట్ వెళ్తే అక్కడి నుండి అక్కడికి మాత్రమే వెళ్ళాలనుకుంటుంది, ఇక్కడ నుండి ఇక్కడికి మాత్రమే వెళ్ళాలనుకుంటుంది. నెక్స్ట్ ఇది ఏదైతే ఫ్రీ స్పేసో యాజ్ ఇట్ ఈజ్ రెడ్ లైన్స్ మధ్యలో ఇది అలా ఫ్రీ స్పేస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, ఏం చేస్తుంది అంటే ఇన్ని లైన్స్ ఎందుకు డ్రా చేయడం అంటే ఇక్కడెక్కడో భారీ గ్యాప్ డౌన్ ఏదో ఓపెన్ అయింది. యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్ మండే కూడా అంటే టుమారో కూడా ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అని చెప్పను, బట్ మార్కెట్ అయితే మాత్రం బేరిషే చూపిస్తుంది. ఎందువల్లంటే లాస్ట్ 3 days నుంచి కూడా బేరిషే చూపిస్తుంది, ఈ రోజు కూడా బేరిషే చూపిస్తుంది. అంటే మ్యాక్సిమం గ్యాప్ డౌన్ అన్న అవ్వచ్చు, లేదంటే ఫ్లాట్గా ఓపెన్ అయినా ఇది ఎలా ఓపెన్ అయినా సరే మార్కెట్ ఎక్కడ డౌన్ ఫాల్కి మాత్రం మ్యాక్సిమం ప్రయారిటీ ఉండదు. అంటే ఆల్మోస్ట్ మీరు చూస్ చేసుకోవాల్సింది పుట్ సైడ్ మాత్రమే చూస్ చేసుకోవాలి. ఎప్పుడు మరలా చేయాలి అప్ సైడ్కి అంటే నెక్స్ట్ మండే మాత్రం ఖచ్చితంగా టుమారో అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అంటే ఇది ఈ రోజు హై వచ్చి 23,823, దీని అబోలో ఆల్మోస్ట్ ఒక 30 minutes క్యాండిల్ అన్నా సరే బ్రేక్ చేసి క్లోజ్ చేయాలి. అది కూడా ఏదన్నా మన లెవెల్స్ దగ్గర, ఎక్కడైనా మన లెవెల్స్ దగ్గర మాత్రమే 23,823 బ్రేక్ చేసి క్లోజ్ చేస్తే మాత్రమే మార్కెట్ సింగిల్ సైడ్ డైరెక్షన్ కూడా చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది బేరిష్ చూపించవచ్చు ఆప్షన్ చైన్, కాకపోతే మనకు లాస్ట్ 4 days నుంచి కూడా బేరిష్ చూపిస్తుంది. సో బేరిష్ అనేది కూడా వీక్ అయింది, అది ఇక్కడ చెప్తుంది. ఇది ప్రాపర్గా వీక్ అయిందని ఎప్పుడు చెప్తామంటే మనకి 23,900 అండ్ 900 or 950 ఇది కానీ బ్రేక్ చేసింది అంటే ఇంకా 100% బ్రేక్ చేసేసింది. ఇంకా మనకి మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తుంది. బట్ ఇది భారీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి రావడానికి ట్రై చేసింది తప్ప ఈ మూవ్ బేరిష్ మూవ్ కింద అయితే చూడకండి. ఈ మూవ్ని బేరిష్ మూవ్ బుల్లిష్ మూవ్ కింద అయితే చూడకండి. ఎట్టి పరిస్థితుల్లోని ఇది బుల్లిష్ అయితే కాదు. ఏమో ట్రంప్ మరలా ఏదైనా ఒక పాజిటివ్ నోట్ కానీ రిలీజ్ చేస్తే దానిపైన అప్పుడు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తప్ప మార్కెట్ అప్పటి వరకు ఇప్పుడు చూపిస్తున్నట్టుగా అయితే మార్కెట్ అయితే డౌన్ ఫాల్కే చూపిస్తుంది. ఇంకా అనాలిసిస్కి వస్తే ఇది ఫ్రీ స్పేస్,
బ్లూ లైన్స్కి. ఇక్కడ ఎక్కడైనా సరే ఒక 100% క్యాండిల్ అయితే మనం నెక్స్ట్ టార్గెట్ 900 తీసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఎప్పుడు కూడా ఈ రెడ్ లైన్స్ ఎబోలో వస్తూ ఉండేవి. సో ఇప్పుడైతే బిలోలో వచ్చింది ఈ రెడ్ లైన్ అనేది. సో ఈ రెడ్ లైన్ దగ్గర అయినా సరే ఇది ఒక ఫ్రీ స్పేస్ బ్లూ లైన్స్కి. ఈ రెడ్ లైన్ అండ్ ఈ బ్లూ లైన్ రెండింటికి కూడా ఈక్వల్, ఐ మీన్ ఆల్మోస్ట్ ఒకటే క్యాండిల్లో కానీ ఓపెనింగ్ కానీ చేసి ఉంటే 780 to 830 ఒకటే క్యాండిల్ కానీ చేసి, లేదంటే ఒక 2 క్యాండిల్స్ విక్స్ని కూడా కవర్ చేసి ఒక 100% క్యాండిల్ స్ట్రాంగ్గా ఉంటే మాత్రం మన టార్గెట్ 980, 986. ఇఫ్ మార్కెట్ అలా కాదు, మార్కెట్ ఇక్కడ ఎక్కడో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది 700లో ఎక్కడో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే మనకి ఈ 700 దగ్గర భారీ పెద్ద పెద్ద క్యాండిల్స్ రాకుండా ఒకటే గ్రీన్ క్యాండిల్ రావడం, లేదా ఒక రెడ్ క్యాండిల్ వచ్చి గ్రీన్ క్యాండిల్ వచ్చి, లేదా రెడ్ క్యాండిల్ వచ్చి గ్రీన్ క్యాండిల్ వచ్చి ఇలా సైడ్ వేస్ కానీ ట్రేడ్ అవుతుంది అంటే వెయిట్ చేయండి. మీరు ఎంతవరకు వెయిట్ చేస్తే మీకు అంత బెటర్. ఎందుకంటే మార్కెట్ ఒక సైడ్ వేస్ ఉంది, మోస్ట్ ప్రాబబ్లీ బేరిష్ కాబట్టి ఒక చిన్న జలక్ ఇస్తుంది. ఒక డౌన్ మూవ్ ఇచ్చి ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ లేదా ఒక 80 పాయింట్స్ ఒక డౌన్ మూవ్ ఇచ్చి అక్కడ మొన్నట్లానే ఒక 2 స్వింగ్స్ వేసి దాన్ని హైని బ్రేక్ చేయడం అనేది, అంటే ఒక 700 దగ్గరికి వచ్చి మరలా అంటే డే హై ఏదైతే ఓపెన్ అయిందో డే హై ఆర్ డే ఓపెన్ దగ్గరకు వచ్చి ఒక 100% క్యాండిల్ వేస్తే మాత్రమే బుల్లిష్గా చూడండి. లేదు అంటే ఇగ్నోర్ ద డే. ఒకరోజు ఇగ్నోర్ చేసినంతలో ఏమవ్వదు. ఇది నిఫ్టీ. కమింగ్ టు ద సెన్సెక్స్. సెన్సెక్స్ అయితే మరీ ఘోరంగా ఉంది, ఏమనుకోవద్దు. ఈ టోటల్ బోత్ బ్లూ లైన్స్ని ఎంగల్ప్ చేసేసింది. ఇంకొక భారీ క్యాండిల్ ఒకటి ఉంది ఇక్కడ. అంటే మోస్ట్ ప్రాబబుల్లీ మార్కెట్ ఈ బాక్స్లో కానీ ఓపెన్ అయితే మార్కెట్ మ్యాక్స్ సైడ్ వేసే ఉంటుంది. ఓపెన్ అయినా లేదంటే ఇక్కడ ఒక పెద్ద భారీ క్యాండిల్ వేసినా సరే సైడ్ వేసే ఉండొచ్చు. లేదు ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వేసి విక్సే లేకుండా స్ట్రాంగ్ క్యాండిల్ వేసి మరలా నెక్స్ట్ దాని హైయర్ లోన్ బ్రేక్ చేసుకొని మార్కెట్ నడుస్తుంది అంటే మాత్రమే మార్కెట్ ఒక డ్రైవింగ్ మోడ్లో ఉంటుంది, లైక్ రన్నింగ్ మోడ్లో ఉంటుంది. అంటే లైక్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఎటన్నా కావచ్చు. కానీ మోస్ట్లీ బాగా గుర్తుపెట్టుకోండి, యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్, అంటే ట్రంప్ ఏ న్యూస్ రిలీజ్ చేయకపోతే పాజిటివ్ నోటు, యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్ ఖచ్చితంగా టుమారో కూడా బేరిష్నే. ఇంకెటువంటి సందేహాలు లేవు అందులో, ఖచ్చితంగా బేరిషే. కానీ బేరిషే అని మనం చూపించవచ్చు, బట్ సైడ్ వేస్ లేకపోలేదు కదా, సైడ్ వేస్ ప్రాబిలిటీ లేకపోలేదు కదా. ఎందువల్లంటే మనకి ఇక్కడ ఇది క్రియేట్ చేసింది, మనకి డౌట్ మొత్తం క్రియేట్ చేసింది ఇది. ఈ ఒక్కటే ఏంటి అంటే మనకి ఈ హైస్ని కానీ నెక్స్ట్ ఈ లెవెల్స్ని కానీ బ్రేక్ చేసి ఉంటే మార్కెట్ ఇక్కడ వరకు వచ్చింది. ఇది టచ్ చేసినా సరే, మినిమం టచ్ చేసినా సరే ఓకే, మార్కెట్ సమ్వాట్ ట్రై చేస్తుంది బులిష్ కావడానికి అని ఒక చిన్న పాజిటివ్ నోట్ అనేది చెప్తాం. కానీ బట్ అసలు మార్కెట్ ఏదైతే ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉందో ఈ గ్యాప్ ఫిల్లింగ్ కోసం చేసిన ప్రయత్నమే తప్ప ఇది వేరే కాదు. ఎందువల్లంటే దట్టు ఆ రోజు బ్రెంట్ క్రూడ్ కూడా ఎంత ఆల్మోస్ట్ $96, $100 to $102 నుండి $96 కిందకు రావడం జరిగింది. సో అది కూడా పాజిటివ్ నోట్ మీద మనం అనుకున్న సిగ్నేచర్ మూవ్మెంట్ చేసిన తర్వాతే అది కూడా మన లెవెల్స్ని బ్రేక్ చేసుకొని లెవెల్ టు లెవెల్ టార్గెట్ ఇచ్చింది. ఓకే, ఇదంతా మీరు క్లియర్గా చూడండి. చాలా వరకు ఎలా ఉంది అంటే ఎలా చెప్తున్నారంటే, నేను కొన్ని రివ్యూస్ తీసుకున్నాను, తెలిసిన వాళ్ళ దగ్గర తెలియని వాళ్ళ దగ్గర కూడా రివ్యూస్ తీసుకున్నాను. ఎలా అంటే వాళ్ళకి చెప్పే లెవెల్సే కనిపిస్తున్నాయి తప్ప నేను చెప్పే అనాలిసిస్ గ్రాప్ చేయట్లేదు. అంటే ఇలా జరుగుతుంది అంటే ఓకే జరిగింది అనే వేలో చూస్తున్నారు తప్ప అనాలిసిస్ని గ్రాప్ చేయట్లేదు. మీరు ఎప్పుడైతే అనాలిసిస్ని పర్ఫెక్ట్ చేసుకొని మీరుగా ఏదైతే చెప్పామో ఓకే ఇలా జరిగింది అని మీరు నోటీస్ చేసి అది ఎందుకు జరిగింది అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రమే మీరు ఒక ట్రేడర్గా అయితే సెటిల్ అవుతారు. సో ట్రేడర్గా సెటిల్ అయినా లేదు మీరు పార్ట్ టైం చేసుకున్నా ఇదేది మనకి స్టాక్స్ కూడా అప్లికబుల్ అయితే ఏదన్నా సరే క్యాండిల్ సైకాలజీ మాత్రమే. ఆ క్యాండిల్ సైకాలజీ ఎప్పుడు వస్తుంది అంటే
మీరు ఎప్పుడైతే ప్రాపర్ ఒక డైలీ నోట్ అనాలిసిస్ అనేది మీరు ఒకటి అందులో ఉన్న ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ని అన్ని ఏ విధంగా డ్రా చేస్తున్నానని తెలుసుకొని మీరు ఒకసారి ప్రయత్నిస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు స్టాక్స్లో కూడా అప్లై చేయండి, ఈవెన్ ఆప్షన్స్లో కూడా అప్లై చేసుకోండి, నో ఇష్యూ, 100% వర్క్ అవుతాయి. ఓకే, ఇక్కడ మనకి ఈ బాక్స్ మొత్తానికి కూడా మనకి సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనం దీన్ని ఈ ప్లేస్ని ఇగ్నోర్ చేస్తున్నాం. 76,140 దగ్గర మనం 100% క్యాండిల్గా వేస్తాయి. ఇంకొక విషయం, ఈ బ్లూ లైన్ నుండి ఈ బ్లూ లైన్ వరకు కూడా మనకి ఇది ఒక ఫ్రీ జోన్. నెక్స్ట్ ఈ రెడ్ లైన్ నుండి ఈ రెడ్ లైన్ కూడా మనకి ఇది ఒక ఫ్రీ జోన్. ఓకే, ఇక్కడ చాలా విషయాలు ఏంటంటే కన్ఫ్యూజింగ్గా రెడ్ క్యాండిల్, గ్రీన్, రెడ్ లైన్, బ్లాక్ లైన్, బ్లూ లైన్ ఇలా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. బట్ నేను ఏదైతే లెవెల్స్ చెప్తున్నానో ఆ లెవెల్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రీ స్పేసే కావచ్చు, బట్ ఇక్కడ రెడ్ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ మన బాక్స్ పైన ఈ రెడ్ లైన్ అండ్ ఈ బ్లూ లైన్ రెండు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏంటి అంటే 100% క్యాండిల్ వేసినప్పుడు ఈ ఫ్రీ స్పేస్లో, ఓకే, 100% క్యాండిల్ వేసిన రెడ్ లైన్ ఉంది కాబట్టి మనకి ఈ రెడ్ లైన్ టు రెడ్ లైన్ టార్గెట్ కాబట్టి అంత టార్గెట్ రీచ్ అవ్వకపోవచ్చు. సో రెడ్ లైన్ ఇంకా బిలోనే ఉంది కాబట్టి మనం 76,525 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. అంటే ఈ బ్లూ లైన్ ఇది కూడా చూసారా ఎంత అంటే, నేను ఇది అసలు నోటీస్ చేయలేదు, అసలు నేను ఇప్పటివరకు కూడా డ్రా చేయలేదు, జస్ట్ ఇప్పుడు మీకు చెప్తూనే చూశాను. ఇది కూడా 50% ఇక్కడికే చూపించింది, అంటే యావరేజెస్ మీద రన్ అవుతుంది కాబట్టి నేను ఆ యావరేజ్ని బేస్ చేసుకొని చెప్తున్నాయి. ఈ రెడ్ లైన్ దగ్గర కానీ మనకి 100% క్యాండిల్ కానీ వేసి ఈ బ్లూ లైన్ దగ్గరికి రిమైనింగ్ ఎంతో ఒక 10-20% క్యాండిల్ వేసి రీటెస్ట్ చేసి కానీ వెళ్తే మనకి ఇది టార్గెట్. అది ఇక్కడ 100% ఎంత వరకు వేస్తుంది అనేది చెప్పలేను, ఎందువల్లంటే సైడ్ వేస్లో ఉంటుంది కాబట్టి భారీగా ఒకసారి కూడా వేసేయచ్చు. అది చూసుకోండి, మ్యాక్సిమం ఒక 300 దగ్గరికి మీకు కంప్లీట్ అయినా సరే ఇంకో 250 పాయింట్స్ మనకి ఇక్కడ వరకు అచీవ్ చేయడానికి టార్గెట్ ఉంటుంది. నెక్స్ట్ ఇది బ్రేక్ చేసి కిందకు వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్త, ఎందువల్లంటే మనకి ఇక్కడ ఒక బ్లాక్ లైన్ ఉంది, అది ఇన్సైడ్ వెళ్ళిపోయింది, ఒక బ్లూ లైన్తో పాటు ఇది కూడా ఇన్సైడ్ అయిపోయింది. సో ఇక్కడ ఒక భారీగా 100% క్యాండిల్ వేసిన మన ఫస్ట్ టార్గెట్ అయితే 460నే, ఈ 460, 470నే. ఎప్పుడైతే దీన్ని కూడా ఈ 430, 420ని కూడా బ్రేక్ చేస్తూ ఒక 100% క్యాండిల్ వేసి లెవెల్స్ని బ్రేక్ చేసుకొని వస్తుందో అప్పుడు ఇది కూడా ఒక 50% మాత్రమే టార్గెట్ పెట్టుకోండి. 100% పెట్టేసుకోవచ్చు, బట్ ఒక 50% పెట్టుకోండి, ఎందువల్లంటే ఇక్కడ 75,000 ఒక రౌండ్ లెవెల్ ఉంది. సో ఆ రౌండ్ లెవెల్ గురించి చూసుకుంటే మనకి ఇక్కడ 75,050 వరకు టార్గెట్ పెట్టుకోండి, 50 to 400 అంటే ఒక 350 పాయింట్స్. ఇది సెన్సెక్స్. ఇంకా స్టాక్స్కి నేను సెపరేట్ వీడియో చేస్తాను ఆఫ్టర్నూన్. టోటల్గా నా అనాలిసిస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫస్ట్, దెన్ లైక్ అండ్ కామెంట్. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది కామెంట్లో కూడా చెప్పండి. థ్యాంక్ యూ గైస్.